హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చిన్న వీడియోతో. గులాబీ చెట్లు అనమాట మావి. 10 చెట్లు ఉంటాయి. 10 కుండీల్లో పెట్టాను. కానీ పువ్వులు మాత్రం బాగా కాస్తాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హాయ్ హలో నమస్కారం అండి. ధన్యవాదాలు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. సరే, ఒక మాట చెప్పనా? గులాబీ పువ్వు చూస్తానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దాని కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరికీ కనిపించదు. అలాగే జీవితం కూడా అంతే. చూస్తానికి మనిషి చాలా అందంగా, చాలా మంచిగా కనిపిస్తారు, కానీ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఆ మనిషి ఏంటో, ఆ మనిషి లోపల ఉన్న బాధ ఏంటో తెలిసేది. అది అర్థం చేసుకునే వాళ్ళకి. చూడండి, చూస్తానికి ఎలా ఉందో గులాబీ పువ్వు. దాని వెనకమాల ఉన్న ముళ్ళు ఎవ్వరికీ కనిపించదు. దాని దగ్గరికి వెళ్తేనే తప్పనిచ్చి. అలాగే గాలి వేస్తుంది ఫ్రెండ్స్, బాగా గాలి వేస్తుంది. చూడండి గులాబీ పువ్వు ఎలా ఉంది, కలర్ బాగుందా, నచ్చిందా? ఏదో 4 చెట్లు ఉన్నాయి, 10 చెట్లు, 10 అన్ని గులాబీలే పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే మంచిగా. ఇదైతే గుత్తులుగా కాసిద్ది, పూలు పూస్తాయి. అమ్మ मैं क्या करती हूँ यहाँ, సౌండ్ రగ్దాలి. మా అమ్మ టీవీ చూస్తుందండి, సౌండ్ పెట్టేసింది. అమ్మ సౌండ్ కంతి గారు. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్, సౌండ్ టీవీ పెట్టేసింది. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఇంకా ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను ఉండాలి అల్లా దయ వల్ల. ఇదిగోండి రోజా, ఇది ఎల్లో కలరు. ఇది వచ్చేసి చాలా బాగా పూస్తున్నాయండి పూలు అయితే. ఇంకా ఏంటి, ఏం చేస్తున్నారు? ఏం కూరగాయలు వంట చేశారా? తిన్నారా? అన్నం తిన్నారా? నేను ఈ వీడియో పెట్టేసరికి 1 గంట అయింది, అందుకనే అడుగుతున్నాను భోంచేశారా అని చెప్పి. నేనైతే చేయలేదు, ఇంకా జ్వరం అండి, నాకు జ్వరం వచ్చింది. అందుకే ఇంకా అమ్మ దొండకాయ ఫ్రై చేసింది, దొండకాయ కూర. ఇవన్నీ మొగ్గలతో సహా ఉన్నాయి చెట్లకి. దొండకాయ కూర చేసింది, తినాలి ఇప్పుడు. ట్యాబ్లెట్ వేసుకోవాలి, బాగోలేదు, జ్వరం వచ్చిందనమాట. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేయండి నాకు, లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అందుకే చెప్తున్నాను, గులాబీ పువ్వు చూస్తానికి ఎంత అందంగా ఉందో చూడండి. దాని వెనకమాల ఉన్న ముళ్ళు ఎవ్వరికి తెలియదు. దాని దగ్గరికి వెళ్తే కానీ ముళ్ళు ఉందన్న సంగతి తెలిసింది. ఇగోండి వచ్చేసాను. ఈ చెట్లు కనీసం 15 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్, ఈ కుండీల్లో పెట్టి. కానీ ఈ 2 చెట్లు, ఇది 2 చెట్లు అసలు బాగా కాస్తాయి ఫ్రెండ్స్. వైటును పింకు. అసలు ఎన్ని పూలు పూసిందంటే చెట్టు. రెంట్ హౌస్ కదా, ఇట్లా పెట్టారు హౌస్కి కడ్డీల్లాగా. అందులో నుంచి బయటికి వెళ్ళిపోయింది చెట్టు. అసలు చూడండి, మొగ్గలు, చాలా మొగ్గలు ఉన్నాయి. అసలు వైటు పింక్ అనమాట, ఎర్రగ కాస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు చెట్లు కుండీల్లో పెట్టి నేను కనీసం 15 సంవత్సరాలు అవుతుంది. మట్టి కూడా మార్చలేదు ఫ్రెండ్స్, అయినా సరే పువ్వులు ఎర్రగ కాసిద్ది. కనీసం నేను ఏ ఎరువు వేయను ఫ్రెండ్స్, దాంట్లో ఉట్టి నీళ్ళు పడతా ఉంటాను. కానీ మంచి చెట్లు కొనటం ఏ టైంలో కొన్నానో కానీ నేను, చాలా చాలా మంచి చెట్లు అనమాట. అవి బాగా పూస్తాయి, వైటును పింకు. మొగ్గలు బాగా పండి, మొగ్గలు అవి కొంచెం కనపడతలేదు. మొగ్గలు మాత్రం సూపర్గా పండి. చెట్టుకి గాలి మాత్రం బాగా వేస్తుంది. ఇదిగోండి, అనుకోకుండా మా ఇంట్లో మా కుండీలో పచ్చి వేరుశనగకాయ మొక్కలు వచ్చినాయి ఫ్రెండ్స్. సరే వచ్చినాయి కదా అని చెప్పి నేను వదిలేశాను. పూల చెట్లతో పాటు ఇది కూడా మొలిసింది. 4-5 చెట్లు మొలిసినాయి. చూడాలి కాయలు ఎన్ని వస్తాయో. కాయలు తీసేటప్పుడు వీడియో తీస్తాను. అప్పుడు కూడా ఎందుకు పీకటం అని చెప్పి వదిలేశాను. గుబ్బురుగా అయిపోయింది చూడండి. 4 మొక్కలు 5 మొక్కలు ఉన్నాయి. కనీసం ఒక గుప్పుడు శనక్కాయలన్నా వస్తాయేమో, పచ్చి వేరుశనగకాయలు. చూడాలి, ట్రై చేయాలి, అప్పుడు వీడియో తీస్తాను నేను. చూడండి మీరు కూడా. కలబంద
కలబంద ఎవరింట్లో అయినా ఉండాల్సిందేగా. ఈ గులాబీ చెట్టు వచ్చేసి మెరూన్ కలరు, మెరూన్ కలర్ గులాబీ. ఇది కూడా, ఇదేమో ఎల్లో కలరు. అది ఇంకా చూసారుగా మీరు, పింక్ కలరు, పింకు అవన్నీ ఉన్నాయి. ఉన్న 4 చెట్లైనా పువ్వులు బాగా పూస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఏంటి చెప్పండి, గులాబీ చెట్లు అంటే ఎవరికి ఇష్టం. అవి గాలికి అటు ఇటు కదులుతున్నాయని తాడేసి కట్టాను. ఇదిగోండి, ఇదైతే వైట్ పింక్ 2 షేడ్లు అనమాట, 2 కలర్స్ అనమాట ఇది ఈ చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఉంటాను మరి. నచ్చితే లైక్ చేయండి.